ఇజ్రాయెల్ భావిస్తోంది. సో ఇటు ఇరాన్తో కనెక్షన్ ఏంటంటే క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇరాన్ ప్రొవైడ్స్ ద బల్క్ ఆఫ్ ఇట్స్ ఫండింగ్, high-tech weaponry and training. Hezbollah is much more powerful than actual Lebanese national army. లెబనాన్లో ఉన్నటువంటి దేశానికి సంబంధించిన ఆర్మీ కంటే కూడా ఈ హెజ్బొల్లా ఏర్పాటు చేసుకున్న ఆర్మీ చాలా పవర్ఫుల్ అని ఇరాన్ నేతృత్వంలో వారికి టెక్నాలజీ రావడం, వెపన్స్ రావడం వల్ల అన్నీ కూడా వాళ్ళు సమకూర్చుకొని లెబనాన్లో ఉన్నటువంటి దేశం చేత నడపబడుతున్న ఆర్మీ, గవర్నమెంట్ రూల్డ్ ఆర్మీ కంటే కూడా ఈ హెజ్బొల్లా ఆర్మీ చాలా బలమైంది అని ఇజ్రాయెల్ భావిస్తోంది. సో వాళ్ళ ఐడియాలజీ ఏంటి? సో డిస్ట్రక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఎక్స్పల్షన్ ఆఫ్ వెస్టర్న్ పవర్స్ ఫ్రమ్ ది మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అటు పాశ్చాత్య అంటే లైక్ ఇజ్రాయెల్కి సంబంధించిన పవర్ కానీ లేకపోతే అమెరికన్ పవర్స్ కానీ ఇక్కడ లేకుండా చేయడమే ఈ హెజ్బుల్లా ముఖ్య ఉద్దేశం. సో అందుకే వాళ్ళు పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్పై వరుసగా అటాక్ చేస్తున్నారు కూడా. సో బిఫోర్ రీసెంట్ ఎస్కలేషన్స్ ఇన్ 2026 హెజ్బుల్లా వాజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ 1,50,000 రాకెట్స్ అండ్ మిసైల్స్. 1,50,000 రాకెట్లు మరి మిసైల్ ఉన్నాయంట ఈ యుద్ధం స్టార్ట్ కాక మునుపు. సో వాటిని పేల్చేయడమే ఇజ్రాయెల్ టార్గెట్గా పెట్టుకుని వాటిని పేల్చేసింది. సో బార్డర్ సెక్యూరిటీ డిస్ప్లేస్మెంట్ సుమారుగా 60,000 ఇజ్రాయలీస్ టు ఫ్లీ దేర్ హోమ్స్. అంటే 2023 నుంచి ఇప్పటి వరకు సౌత్ అండ్ లెబనాన్లో ఉన్నటువంటి ఇజ్రాయిల్స్లో 60,000 మంది కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయాట డ్యూ టు హెజ్బొల్లా. సో ఇటు 2026 ఎస్కలేషన్ ఎలా ఉందనంటే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత మళ్ళీ ఆపరేషన్ ఎటర్నల్ డార్క్నెస్ అని ఇజ్రాయెల్ మొదలు పెడితే అటువైపు నుంచి హెజ్బొల్లా కూడా తమ మిలిటరీ క్యాపబిలిటీస్ని పెంచుకొని దాడి చేయడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఇంకా ఈ దాడి కొనసాగుతుంది. అటు హెజ్బొల్లా వ్యవస్థల పైన, హెజ్బొల్లా టెర్రర్ క్యాంప్స్ పైన దాడి చేస్తున్నామని నేతన్యాహు చెప్తున్నారు. కానీ ప్రాక్సీ దేశాల ప్రాంతీయ విభేదాలని, యుద్ధాలని ఆపాలని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అండ్ అటు ఇరాన్ సంబంధించినటువంటి అగ్రిమెంట్లో భాగంగా ఇది బ్రేక్ చేశారు కాబట్టి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయింది. సో నేతన్యాహు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో లెబనాన్పై దాడిని సీజ్ ఫైర్ కిందికి రాదు, అమెరికా ఇరాన్ మధ్య ఉన్నటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, సో నన్ను నేను కాపాడుకోవడానికి నేను లెబనాన్పై దాడి చేస్తానని చెప్పి నేతన్యాహు చెప్తున్నారు. బట్ ఇరాన్ ఆల్రెడీ సీరియస్ అయింది. ఇరాన్ మళ్ళీ ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన ఎక్కుపెట్టే విధంగా దాడి చేసే అవకాశం కూడా కనబడుతుందనేది అటు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ, ముసాద్ లాంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంచనా వేస్తోంది. సో ఇరాన్ మళ్ళీ ట్రిగర్ పై వేలు పెట్టి సిద్ధంగా ఉంది. ఏ క్షణమైన మళ్ళీ మిసైల్స్ కురిసే అవకాశం ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట మళ్ళీ కనుక నౌకలు తిరిగితే నేను వాటిని పేల్చేస్తాను, తునాతునకలు చేస్తానని వార్నింగ్ కూడా ఇస్తోంది. సో ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు, అంతా మళ్ళీ మామూలుగా గతంలో మాదిరిగానే ఎట్టి పరిస్థితుల్లో నౌకలు దాడడానికి వీల్లేదన్నట్టుగా ఇరాన్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం కండిషన్ నెంబర్ 7. ఆ 7 నెంబర్ గమనించండి. ప్రాంతీయ ప్రాక్సీ యుద్ధాల ముగింపు అంటే ఇక్కడ ప్రాక్సీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి సపోర్టర్స్, ఇరాన్ సపోర్టర్స్ అయినటువంటి హమాస్, హెజ్బుల్లా, హౌతీలకు సంబంధించిన వాటిపైన దాడి చేయకూడదు, ఆ ప్రాంతీయ యుద్ధాలని కూడా ఆపాలనే రకంగా ఇటు లెబనాన్ పైన కూడా దాడిని ఆపాలనే రకంగా ఇరాన్ కండిషన్ పెట్టింది. కానీ ఆ కండిషన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ బ్రేక్ చేసింది. మరి ఇరాన్ రియాక్షన్ ఏముంటుంది, ఏ రకంగా జరుగుతుంది చూడాలి. బట్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ మూతపడింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ తిరిగి ఓపెన్ అవ్వాలి అంటే కనుక లెబనాన్పై దాడులు ఆపాల్సింది. కానీ అటు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే అంతా సిద్ధంగా ఉంది, వర్కబుల్ బేసిస్గానే ఉన్నాయి, నెగోషియేషన్ చేద్దాం, 10వ తేదీన పాకిస్తాన్కి వస్తున్నా అక్కడ కూర్చొని మాట్లాడదామని డొనాల్డ్ ట్రంప్ అంటారు. కానీ ఆ కండిషన్స్ని బ్రేక్ చేసిన ఇజ్రాయెల్ మాట, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాట ఇజ్రాయెల్ వినడం లేదా అనే రకంగా సంకేతం ఇస్తోంది. సో ఇజ్రాయెల్ కూడా కావాలని మరింతగా రెచ్చగొడుతోందా అనే రకం కూడా కనబడుతోందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. సో ఒకసారి పాక్ పిఎన్ ట్వీట్ కూడా ఉంది, ఒకసారి పాక్ పిఎన్ ట్వీట్ కూడా చూద్దాం. సో ఆన్ ఏప్రిల్ 10th మనం డైరెక్ట్గా నెగోషియేషన్స్ కూర్చున్నాం, ఇస్లామాబాద్ వేదికగా ఈ డిస్కషన్ జరగబోతున్నది పాక్ పిఎన్ ట్వీట్ చేశారు. సో తాజా పరిస్థితులపైన మళ్ళీ ఆయన రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది పెజాస్కియాన్తో భేటీ తర్వాత. సో పెజాస్కియాన్తో ఆయన డిస్కషన్ తర్వాత మళ్ళీ ట్వీట్ చేశారు. సో యుఎస్తో డీల్ కుదరాలంటే లెబనాన్పై దాడులు ఆగాల్సిందేనని చెప్పి డైరెక్ట్గా ఇరాన్ పెజస్కియాన్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. సీజ్ ఫైర్ ఉల్లంఘనలపైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అసంతృప్తిగా ఉన్నాడు. సో నేనేదో ప్రయత్నం చేసి దీన్ని సీజ్ ఫైర్ దిశగా తీసుకెళ్దాము, సీజ్ ఫైర్ తీసుకొచ్చి ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచనతో నేనుంటే మళ్ళీ ఎందుకు ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేస్తోంది, హెజ్బొల్లా వ్యవస్థను టార్గెట్ చేస్తోందని చెప్పి పాక్ ప్రధాని కూడా కొంత అసంతృప్తిలో ఉంటూ ఒక ట్వీట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. సో పెజస్కియాన్తో పాక్ ప్రధాని ఫోన్లో మాట్లాడుకొచ్చారు. మీరు కనుక యుద్ధం ఆగిపోవాలని చెప్పి సీజ్ ఫైర్కి తెరలేపితే
ఓన్లీ ఆన్ వన్ బేసిస్, మీరు లెబనాన్పై కూడా దాడిని ఆపాల్సిందే, నా ప్రతి కండిషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తేనే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వదిలేస్తారు, లేదంటే మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంఖ్యలు తప్పవన్నట్టుగా సంఖ్యలు వేసుకొని కూర్చుంది ఇరాన్. చూద్దాం మరి ఏం జరుగుద్దో. రైట్, ఇజ్రాయెల్ మాత్రం మీరు సీజ్ ఫైర్ చేసుకుంటే నాకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది, నేను ప్రమాదం నెట్టవేయబడుతున్నా అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ ఈ లెబనాన్పై దాడిని మొత్తంగా సీజ్ ఫైర్ బ్రేక్ అయిందన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. ఒకసారి మనం షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని ట్వీట్ చూస్తున్నాం. Violations of ceasefire have been reported at few places across the conflict zone, which undermine the spirit of peace process. I earnestly and sincerely urge all parties to exercise restraint and respect the ceasefire for 2 weeks, as agreed upon, so that diplomacy can take a lead role towards peaceful settlement of the conflict. So violations జరిగాయి ceasefire లో. కొంత ఆ దేశాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకొని ఒక 2 వారాల పాటుగా మౌనంగా ఉంటే ఆ డిప్లొమసీ ద్వారా మనం యుద్ధాన్ని ముగించేయొచ్చు, శాంతి నెలకొల్పొచ్చు అన్నట్టుగా పాకిస్తాన్ మాట్లాడుతున్నాడు. ఓ పరమ దరిద్రుడు, ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి నీచ్ కమిన్ కుత్తే, వాడు యుద్ధాన్ని ఆపాలని చూస్తూ మళ్ళీ ఒక శాంతి బోధనలు వల్లిస్తున్నాడు. సరే, వాడు ఎవడైనా కూడా పక్క దేశాలు జరిగేటువంటి యుద్ధాన్ని ఆపుతానే ఆలోచన ఉన్న వీడు భారత్పై మాత్రం యుద్ధం చేస్తారంట. సో ప్రతిసారి షెహబాజ్ షరీఫ్ విషయం ఈ రకంగా ట్వీట్ చేయడాలు, వాడి యొక్క నీతివంతుల్లాగా నిజాయితీవంతుల్లాగా వాడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వాలనిపిస్తోంది. బట్ ఇక్కడ ప్రపంచ దేశాల శాంతి కోసం డెఫినెట్గా మనం కూడా సపోర్ట్ చేయాలి, కాబట్టి అక్కడ శాంతిలో కొల్పాల్సిన అవసరం కూడా దాన్ని కోరుకుందాం. సో ప్రెజెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మళ్ళీ క్లోజ్ అయింది. సీజ్ ఫైర్ వయోలేషన్స్ కారణంగా అంతా మరొకసారి యుద్ధ వాతావరణమే కనబడుతోంది. ఏ క్షణమైనా మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ పై అటాక్ చేసే అవకాశం కూడా ఉంది.